ఎస్ 28వ తారీఖు నాడు ఏదైతే స్టార్ట్ అవుతుందో 1 డే 2 డేస్ మొదలు ముందే ఆ గ్రామాలకి, ఎందుకంటే అది ఫిల్ చేసుకోవాలంటే వాళ్ళకి కొంత టైం పట్టుద్ది. ఈ ఆఫీసర్లు పోయిన తర్వాతనే వాళ్ళ కార్యక్రమం మొదలు పెడితే అందేవాళ్ళేరు వీళ్ళకి. అందుకని ఇబ్బంది అవుతుందని 1-2 డేస్ ముందే ఆ గ్రామాలకి కావాల్సినన్ని అప్లికేషన్స్ ఆ గ్రామానికి పంపించడం జరుగుతుంది. సారీ డెఫినెట్ గా ఏదైతే వైట్ కార్డ్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ థంబ్ రూల్ పెట్టుకున్నాం. ఈ వైట్ కార్డ్ అనే థంబ్ రూల్ ద్వారా అప్లికేషన్ వచ్చిన తర్వాత ఇంకా అప్లికేషన్ కూడా ఫైనల్ టచ్అప్స్ లో ఉంది. అది ఈ రోజు కానీ రేపటి కానీ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత డెఫినెట్ గా మళ్ళీ మీ ముందుకు అది వస్తుంది. ఇది కూడా మిస్ అయ్యాను నేను. ఈ విషయం గురించి కూడా, నకిలీ విత్తనాల గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. డ్రగ్స్ ఎంత యువతకు ప్రమాదమో, రైతుల ఆత్మహత్యలకి, రైతులు నష్టపోవటానికి నకిలీ విత్తనాలు అంతే ప్రమాదము. ఆ విషయంలో కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీని మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అధికారులని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం కూడా జరిగింది. ఇప్పుడు శ్వేతపత్రం వారు సభలో నేనున్నాను, బయట మీరు కూడా గ్యాలరీలో కూర్చొని ప్రతిదీ అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,000 కోట్లు అప్పు ఉన్న మాట వాస్తవమే అని వాళ్ళు ఒప్పుకొని లెగిశారు. విద్యుత్ శాఖలో 81 లక్షల కోట్లు అప్పు ఉన్న మాట వాస్తవమే అని లెగిశారు. ఆ లెగిస్తానికి ముందు దాన్ని ఎలా డైవర్ట్ చేయాలి, మేము అప్పు చేశాం, అప్పులకి ఆస్తులు సంపాదించామంటారు. ఆస్తులు అంటే ఏంటండి? ఇదే సెక్రటేరియట్ ఉంది. సెక్రటేరియట్ లో ఏమి తక్కువ అయిందని ఆ మంచిగా ఉన్న సెక్రటేరియట్ ని పడగొట్టి ఒక ప్యాలెస్ లాంటి సెక్రటేరియట్ కట్టేంత అవసరం ఉందా ఈనాడు ఈ రాష్ట్రానికి? అంటే 4 బిల్డింగులు కడితే అభివృద్ధి, 4 బిల్డింగులు చూపించి ఇదే నేను సంపాదించిన ఆస్తి అంటే అభివృద్ధి? అదే సీఎం రెసిడెన్స్ ఉంది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే మంచిగా కట్టుకున్న ఈ రెసిడెన్స్ అను ఆఫీస్ ఉంది. ఆ ఆఫీసుని సైడ్ చేసేసి నా బ్రాండ్ ఉండాలి, నేనుండాలి అని కడితే, అంటే ఒక సీఎం రెసిడెన్స్ కడితే అయిపోతుందా? అదేనా అభివృద్ధి? అదేనా ఆస్తులు? అదేనా సంపద? వీటన్నిటి కోసం ఈ 6,71,000 కోట్లు అప్పు చేశారు. మళ్ళా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ వారొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్. తెలియదా? ప్రజలు చూడటంలా ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు ప్రజలు.